హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాగ్నిజెంట్ కంపెనీ వారు సాఫ్ట్వేర్ విభాగంలో భారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ జాబ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ముందుగా మనం కాగ్నిజెంట్ కంపెనీ యొక్క పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా కంపెనీ పేరు వచ్చేసి కాగ్నిజెంట్, అలాగే జాబ్ రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ జాబ్కి విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి అనుభవం అనేది ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి నెలకు 30,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నై అండ్ హైదరాబాద్. అలాగే జాబ్ కేటగిరీ వచ్చేసి ఐటీ. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మొత్తం ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అంటే ఏంటో తెలుసుకుందాము. ముందుగా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ను అలాగే డిజైన్ చేయటం మరియు వాటిని డెవలప్ చేయటం. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా బగ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేయటం. అలాగే క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుని ప్రాజెక్ట్స్ వంటివి తయారు చేయటం. అలాగే టెస్టింగ్, డెవలప్మెంట్ వాటిని సపోర్ట్ చేయటం. టీంతో మెయిన్గా అందరితో కలిసి పనిచేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలో మనం తెలుసుకుందాం. ముందుగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టీం వర్క్ చాలా అవసరం. అలాగే ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి అవసరమైన స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా జావా, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మీకు బేసిక్ అయినా వచ్చి ఉండాలి. అలాగే ఎస్క్యూఎల్ బేసిక్స్ వచ్చి ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ నాలెడ్జ్ అనేవి ఉండాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అలాగే HTML, అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి. లాస్ట్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే టీమ్ కొలాబరేషన్ స్కిల్స్ అనేవి మెయిన్గా ఇవి రెండు ఉండాలి. ఇప్పుడు శాలరీ వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ జాబ్కి ఒక సంవత్సరానికి వచ్చేసి 3,60,000 అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే సుమారుగా ఒక నెలకు వచ్చేసి 30,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అలాగే ఇంక్రిమెంట్స్ అవి కూడా ఉంటాయి. ఎంత బాగా వర్క్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇది జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా అవసరం అవుతుంది. మరియు ప్రతి సంవత్సరం కూడా బోనస్లు అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీ జాబ్ విధానం బట్టి, మీ కష్టపడే తత్వం బట్టి మీకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజుల్లో 10,000 శాలరీ కోసం కూడా చాలా కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి కష్టపడితే ఈ జాబ్ తెచ్చుకున్న తర్వాత మీకు మంచి శాలరీ ఉంటుంది. అలాగే మంచి గ్రోత్ ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్ళి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తారు. ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీ దగ్గర ATS రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ATS రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన సర్టిఫికేట్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్, ఇవన్నీ కూడా మీరు అప్లై చేసే టైంకి మీ దగ్గర అనేవి ఉంచుకోవాలి. మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కెరీర్ గ్రోత్ బాగా ఫాస్ట్గా ఉంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మంచిగా ఉంటాయి. శాలరీ ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ కెరీర్ అనేది ఉంటుంది. ఎంప్లాయ్ యొక్క ఫ్రెండ్లీ వాతావరణం అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నా నుంచి మీకు రెజ్యూమ్ యొక్క టిప్స్ అనేవి చెప్తాను. ప్రాపర్గా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. స్కిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఇంటర్న్షిప్ ఉంటే యాడ్ చేయండి. ATS రెజ్యూమ్ అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం 100% కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు కూడా మీరు క్వాలిఫై అయితే లాస్ట్లో HR ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేస్తారు. ఈ HR ఇంటర్వ్యూలో హ్యూమన్ రిసోర్స్ నుంచి మీకు మీ బాడీ లాంగ్వేజ్, మీ డిసిప్లిన్, మీ మొత్తం అన్నీ కూడా చూసి మీకు ఈ జాబు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తారు. మీ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే ఆ ఆఫర్ లెటర్ అనేది మీ మెయిల్ ఐడికి సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ బ్లాగ్ అంతా చదువుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అఫీషియల్ అప్లై లింక్ అనే బటన్ కనిపిస్తుంది కదా. ఈ అఫీషియల్ అప్లై లింక్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా కంపెనీ యొక్క కెరీర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ కెరీర్ పేజ్ వచ్చేసి కాగ్నిజెంట్ కంపెనీ. అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు చూసారా అప్లై నౌ అని కనిపిస్తుంది కదా. ఈ అప్లై నౌ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు అక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని
ఐ కన్ఫర్మ్ అనే బటన్ ఉంది కదా, ఈ ఐ కన్ఫర్మ్ అనే బటన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఈ కంపెనీకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ మీరు కొత్తగా వచ్చినట్లయితే ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. అలాగే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. మీరు న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీది ఏదో ఒక యూజర్ నేమ్ ఇవ్వండి. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అలాగే రీఎంటర్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ రీఎంటర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్లో మనం ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ రెజ్యూమ్ని మీరు ఇక్కడ పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేయండి. పీడిఎఫ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ముందుగా మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. అలాగే మీ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మీ స్ట్రీట్ అడ్రస్ అయితే ఇవ్వండి. తర్వాత మీ సిటీ ఇచ్చి మీ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ప్రైమరీ స్కిల్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత మీ సెకండరీ స్కిల్స్ ఉంటే ఇక్కడ ఏమైనా ఎంటర్ చేయండి. మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఇందాక చెప్పినట్టు మీ పాన్ కార్డ్ అనేది నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇచ్చుకున్న తర్వాత ఇది నో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నాట్ స్పెసిఫైడ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ స్టెప్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ముందుగా మీ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అలాగే మీరు మీ గ్రూప్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ లెవెల్ అనేది ఎంటర్ చేయండి. కిందకి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమో ఉంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. మీరు ఇలా కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకొని ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీరు నెక్స్ట్ వచ్చేసి అటాచ్మెంట్స్ అనే పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు మొత్తం అటాచ్మెంట్స్ అదే చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైనా ఇంకా మీ సర్టిఫికేట్స్ అవి అటాచ్మెంట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అటాచ్మెంట్ మీద క్లిక్ చేస్తే అటాచ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ సిగ్నేచర్ అనే డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతారు. ఇవన్నీ మీరు కింద స్క్రోల్ చేసి మీ ఈమెయిల్ ఐడి మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చి ఇక్కడ మీ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుకున్న తర్వాత లాస్ట్లో మీరు రివ్యూ అండ్ సబ్మిట్ బటన్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఇచ్చే డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఇచ్చుకొని ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మీరు లాస్ట్లో ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ ఉంది కదా, ఇక్కడ మీరు లాస్ట్లో సబ్మిట్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటికల్లీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత వారు మిమ్మల్ని 1 or 2 వీక్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంతే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.